2022లో ఏం జరిగినాయి, ఎలా జరగబోతున్నాయి అనే మాటలను తెలియచేయడం జరిగింది. మీరందరూ విన్నారని నేను సంతోషిస్తున్నాను. అయితే 2023 గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. సిద్ధపడండి, ధైర్యంగా ఉండండి. నేను నా దాసునికి తెలియజేస్తున్న మాటలు ఇవేని దేవుడు నా ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నారు. పాత వైరస్ కంటే రువ్వడి ఎక్కువనట, రప్పును అంటుకుంటుందట. ఆల్రెడీ చైనాల ఆగమాగం చేస్తున్నది. దవాఖాన్లు సరిపోతలేవు, బెడ్లు దొరుకుతలేవు. 2023 ఎక్కువగా కొత్త ఆయుధాలను ట్రై చేస్తారు వాళ్ళు. రష్యా, చైనా కొత్త ఆయుధాలను వారు ఇంప్లాంట్ చేస్తారు. జరుగుతున్న వాటి గురించి, జరగబోయే వాటి గురించి యెషయాకు, ఎలీషాకు, ఏలియాకు, అపోస్తులుడైన యోహానికి, పౌలు గారికి, వీళ్ళందరికీ దేవుడు తెలియజేశాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడుతూ, యేసుక్రీస్తు మాటను వింటూ, ఆయన చిత్తాన్ని చేస్తూ, దేవుని కొరకు కనిపెట్టే వారి విషయంలో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన చేసే విషయాలు మనకు తెలియజేస్తాడు. అనేక విషయాలు ఇర్మియాకు తెలియజేశాడు. జరుగుతుంది ఏమంటారంటే, రాబోయే వాటి విషయం తెలియచేయడం కొరకు దేవుడు వారిని సిద్ధపాటు చేసి పెట్టుకున్నాడు. ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలు దేవుడు ప్రత్యేకంగా కొంతమంది దైవజనులకు దేవుడిచ్చిన ప్రవచన వరం. దేవుడు వారిని స్థిరపరచి వారిని దేవుడు కొరకు వాడుకునే వ్యక్తులుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నేను కూడా నా జీవితంలో కూడా దేవుడు నేను పుట్టక మునిపే నా తల్లిదండ్రులకు నిజంగా నా యొక్క జన్మ వృత్తాంతం ఎలా ఉంటుందంటే చాలా వేదనకరంగా ఉంటుంది. అసలు చనిపోవాల్సిన పరిస్థితి, బాధకరమైన పరిస్థితులు నేను పుట్టానని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఆ సమయంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నేను ప్రవక్తగా స్థిరపరచానని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, చాలామంది అంటారు దేవుడు జరగబోయే వాటి గురించి మనకేం తెలుసండి, ఏమైనా తెలుసా అని అంటారు. కానీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది. ఆ మాటను బట్టి నేను ప్రతిదీ దేవుడి దగ్గర అడుగుతా, ప్రతిదీ దేవుని చిత్తాన్ని తీసుకుంటా. దేవుని చిత్తం చేయకుండా ఎక్కడికి కూడా నేను వెళ్ళను. ఏది కూడా దేవుని యొక్క మాట అడగకుండా నేను చేయను. ఆయన నాతో తలంపుల ద్వారా, వాక్యము ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు. దాని కొరకే ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు దగ్గరికి తేవాలని భావిస్తూ ఉన్నాను. ఏంటంటే 2023 గురించి కొన్ని మాటలు నేను దేవుని యొక్క మాట తీసుకొని చెప్పడం జరుగుతూ వచ్చింది. అది 2022 29వ తారీఖున దాన్ని మాట్లాడి ప్రచురించడం కూడా జరుగుతూ వచ్చింది. ఏమేం జరుగుతుంది ప్రపంచంలో, దేశంలో అనే విషయాలను నేను మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అవి దాదాపుగా ఒక 50-60 వేల మంది, మ్యాక్సిమం ఒక 50 వేల మంది ఆ యొక్క వీడియోని కూడా వీక్షించారు. చాలామంది చూసి కొంత దేవుని యొక్క దైవభయం కలిగి రక్షణ పొందడానికి కూడా తీర్మానం చేసుకుంటూ వచ్చారు. మీరు చూసారు ఆ వీడియో? చూడకపోతే ఇప్పుడు నేను ఆ వీడియో మొత్తం నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఏమేం జరిగిందో దానికి సంబంధించింది నేను మీకు తెలియజేస్తాను. ఎలా మోపైంది 10 రోజులైతే కొత్త ఏడాదిలో అడుగు పెడతాం అనుకుంటే న్యూ ఇయర్ కంటే ముందే ఊరుకొచ్చింది. ఈ తాపకు ఏషం మార్చిందులో ఒమిక్రాన్ BF7 అని కొత్త వేరియంట్ పుట్టిందట. చైనాకి వెళ్లి చిన్నగా దునియా దేశాలను నడుచుకొని మన దేశంలో జొర్రింది. గుజరాత్ లో 2, ఒరిస్సాలో ఒకరికి కొత్త వైరస్ అంటిందని తేలిందట పరీక్షలల్లా. పాత వైరస్ కంటే రువ్వడి ఎక్కువనట, రప్పును అంటుకుంటుందట. ఆల్రెడీ చైనాల ఆగమాగం చేస్తున్నది. దవాఖాన్లు సరిపోతలేవు, బెడ్లు దొరుకుతలేవు. మందు గోళీలు, పేర్ల తాకత్ పెంచుకుంటానికి నిమ్మకాయల దుకాణాలకి ఎట్లెగబడుతున్నారు చూడుర్రి. దేవుడు ఏమేమి మాట్లాడబోతున్నారంటే
ఆయన నాతో తెలియజేసిన మాట, నాకు చూపించిన మహోన్నతమైన వాక్యము ఏంటంటే, 33:1 శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నానని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు ఆ మాట ద్వారా. అయితే ఎలా జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయంటే, మొట్టమొదటిగా ఆ భారతదేశానికి ప్రపంచానికి ఈ కరోనా విస్తారంగా వస్తుంది, రాబోతుంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. అయితే దేవుడు నాతో తెలియజేసిన మాట ఏంటంటే, ఈ కరోనా యొక్క ప్రభావము తక్కువగా కనపడుతుంది. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. మొట్టమొదటిగా చూశారు కదా, 10 విషయాలు 2023లో జరిగేది ఇదే, 10 విషయాలు అని నేను తెలియచేయడం జరుగుతూ వచ్చింది. ఆ 10 విషయాల్లో మొట్టమొదటిగా ఏంటంటే, 2022 నవంబర్ డిసెంబర్ నుంచే చాలామంది టీవీ వారు, న్యూస్ రిపోర్టర్స్, డాక్టర్స్ చాలామంది వారు చెబుతున్న మాట ఏంటంటే, 2023 కరోనా చాలా భయంకరంగా ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితిలోకి మనం వెళ్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా దారుణమైన స్థితిలోకి మనం వెళ్తామని భయపెడుతూ వచ్చారు. అదే న్యూస్ స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో దేవుడి దగ్గర నేను అడుగుతూ వచ్చాను, ప్రభా ఏంటి నిజమా, కరోనా వస్తుంది మరలా భారతదేశానికి, ప్రపంచానికి తీవ్రమైన పెనుముప్పు ఏమైందో ఉందా అని అడిగితే, దేవుడు మాట్లాడిన మాటను బట్టి నేను ఉండదు, కలగదని చెప్పడం జరిగింది. ఇంత ధైర్యంతో, ఇంత పౌరుషంతో ఏ వ్యక్తి కూడా చెప్పడం నేను భావిస్తున్నాను. కొంతమందే ఉంటారు, కొంతమందే ఇలాంటి విధానంలో చెప్పేవారు కొంతమందే కనబడతారు. కారణం ఏంటంటే, నేను పూర్తిగా దేవుని మాట నేను నమ్ముతా. ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు తెలియజేస్తున్న ఉద్దేశంతో నేను ప్రతిదీ ముందుగానే బయట పెట్టేస్తాను, తెలియజేస్తూ ఉంటాడు. అలా తెలియచేయటము దేవుని యొక్క మహిమార్థంగా జరిగే కార్యాలు. దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడు, ఆయన జరిగించేది ఇదే అని నేను మాట్లాడదు. ఎందుకంటే నా దేవుడికి ఘనత తీసుకురావాలి. నేను యెహోవా దేవుడు మనల్ని సృష్టించి పుట్టించి గొప్ప కార్యాలు చేశారు. యేసుక్రీస్తులో రక్తం కాచి ప్రాణం పెట్టారు. అలాంటి త్యాగం చేసిన వారికి మనం ఏం చేయకపోతే ఏం ప్రయోజనం ఏముంది? అందుకని దాని కొరకే నేను సవాల్తో కూడిన, రోషముతో కూడిన, ఒకవేళ తప్పిపోతే ఏమైనా అంటారేమో, ఏమైనా జరుగుతుందేమో అనే ఉద్దేశాన్ని ఆపకుండా దేవుడు చెప్పాడు, జరగాల, జరుగుతుంది అనేక సంపూర్ణ విశ్వాసంతో నేను మాట్లాడడానికి నేను తీర్మానం చేసుకుని వెళ్తాను. కరోనా విషయం 2023 జరిగింది కదా, ఇంకా 10 పాయింట్లు మీరు చూశారు కదా. ఆ 10 పాయింట్లలో ప్రతి ఒక్కదాన్ని దేవుడి దగ్గర పరీక్షించి తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. రెండోదిగా జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ ప్రజలందరూ ఒక శ్రమ గుండా వెళ్ళబోతున్నారు. భయంకరమైన శ్రమలు. అవి ఎలాంటి శ్రమలో మనము ముందు తెలుసుకోవచ్చు. శ్రమల గుండా వెళ్ళే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అది కరువులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ఎత్తుగడలు కావచ్చు, అనేకమైన పరిస్థితులు, శ్రమ, కష్టం అనేది కలగబోతుంది అనేది దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మూడవదిగా, వ్యభిచారపు ఆలోచనలు కలిగిన వారు, జ్ఞాపకం చేసుకోండి, వ్యభిచారపు ఆలోచనలు అంటే ప్రపంచము, భారతదేశము, ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల్లో వ్యభిచారపు మత్తుతో తూలిపోయే పరిస్థితి కనబడతా ఉంది. భార్య ఉంటారు, భర్త ఉంటారు, భార్యాభర్తల యొక్క సంబంధం బాగా, కానీ అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతాయి. అక్రమ సంబంధాలు భయంకరంగా పెరిగిపోతాయి. ఏమి చెప్పామో ఖచ్చితంగా నెరవేరుతూ జరుగుతూ వచ్చాయి. వ్యభిచారపు ఆత్మ కలిగిన ప్రజలు, పాపాంధకారంలో కొరకైన ప్రజలు, ఈ ప్రజలందరూ నశించిపోయి నరకము గుండలోనికి వెళ్ళిపోతున్నారు. యవ్వనస్తులు, చిన్నపిల్లలు,
పెద్దలు అందరూ చాలామంది, చిన్నపిల్లలంటే కేవలం 8-9 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ యొక్క వ్యభిచారపు ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఈ వ్యభిచారపు ఆలోచనల వలన అందరూ మునిగిపోయి త్రాగడము, నరహత్యలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండే తరుణాలుగా. ఇది శ్రమలకు సాదృశ్యం ఇవి. 4వ విషయం జ్ఞాపకం చేస్తాను మీకు. స్త్రీలు, పురుషులు వివాహాలు చేసుకుంటూ దేవుడు చెప్పిన, దేవుడు చూపించిన ఆ చట్టానికి వ్యతిరేకంగా వెళుతూ, అందరినీ వ్యతిరేకిస్తూ, మేము భార్యాభర్తలని పురుషులు, స్త్రీలు చెడ్డ కార్యాలను చేసేవారు బహు విస్తారంగా తయారవుతారు. బహు విస్తారమైన ప్రజలు ఈ సిచ్యువేషన్లోకి వెళ్తారు. కాలేజీలో ఉండే చిన్నపిల్లలు, కాలేజీలో ఉండే పిల్లలు కావచ్చు, బయట ఉండేవారు కావచ్చు, పెళ్ళైన వారు సహితం మరలా ఇంత ఘోరమైన దుశ్చర్యలోకి వెళ్ళిపోయే సైతాను యొక్క ఆత్మ ప్రజల్లోకి వస్తుంది. కారణం దేవుని భయం లేదు, దేవుని వాక్యం లేని కారణం. ఆ దినాల సొదొమ గొమొర్రా పట్టణాలు అదే పరిస్థితికి వెళ్ళినప్పుడు దేవుడు అగ్నితో కాల్చేశాడు. అలా కాల్చబడొద్దు. నీకు ఆలోచన వస్తుందా? అది దురాత్మ, సైతానాత్మ. గమనించు, క్షమాపణ అడుక్కో. పురుషులు, స్త్రీలు చేసే అవాంఛికమైన కార్యాలు, ఘోరమైన కార్యాలు అవి 2023లో విస్తారంగా జరగబోతున్నాయి. అయితే జరగకుండా ఉండాలంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని వాక్యాన్ని చదువు, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. 5వదిగా, అనేక చోట్ల కరువుతో అల్లాడిపోయే నీటి కొరత, ఆహారపు కొరత, ఇంకా చాలా ఘోరమైన దుస్థితిలోకి వెళ్ళబోతుంది. కరువు అనగా ఏంటండి? ప్రజలకు కావాల్సింది ఆహారము, నీరు, ఇదే కదా. వస్తువులు తినడానికి టమాటా, కూరగాయలు, ఇవన్నీ చాలా కష్టంగా దొరకడం కష్టం. భయంకరమైన కరువుతో అది భారతదేశమును ఇతర దేశాలు కూడా ఇదే కోవలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. జ్ఞాపకం చేసుకుంటే. 6వదిగా, దేవుని వాక్యాన్ని త్రోసివేసి క్రీస్తు విరోధులు వారి పాపం వలన వారే చాలా శిక్షించబడతారు. దేవుని వాక్యం మాకొద్దు, యేసు ప్రభు మాకొద్దు, మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదని చాలామంది అంటూ ఉంటున్నారు. అయితే వారంతట వారే చాలా శిక్ష కొని తెచ్చుకుంటూ ఉంటారు. అది ఏం శిక్ష కొని తెచ్చుకుంటారో మనం చెప్పకూడదు. వారంతట వారే శిక్ష తెచ్చుకుంటారు. అయితే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారు రక్షించబడేటట్లు, క్షేమం పొందినట్లు మనం భారంతో ప్రార్థన చేయడం మన వంతు. ఈ విషయాలు గమనించండి. వారంతట వారే అనేక రకమైన శిక్షలు వారు పొందుకుంటూ ఉంటారు, వారే తెచ్చుకుంటూ ఉంటారు. అవి ఎలా జరుగుతాయో తెలియదు, కానీ ఆ తర్వాత వారు గమనిస్తారు, అయ్యో పొరపాటు అయిపోయింది, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచిస్తున్న సమయమున దేవుడు వారికి సహాయం చేయనట్లు మనము ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ప్రార్థన ఆత్మతో, 7వదిగా ప్రార్థన ఆత్మతో ప్రజలు నింపబడతారు. ఎందుకంటే శ్రమలు వస్తాయి, కరువులు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే అనేక మంది ప్రార్థన ఆత్మతో నింపబడే వాళ్ళు ఎక్కువ అవుతారు. ప్రార్థన ఆత్మతో విస్తారంగా లేచింది మొదలు పిల్లలు, కుటుంబ ప్రార్థన, పెద్దవారు చిన్న చిన్న సంఘాల్లో ప్రార్థనలో నింపబడుతుంటారు. శ్రమ వస్తేనే మనిషికి ప్రార్థన వచ్చేది, శ్రమ రాకపోతే మనిషికి ప్రార్థన రాదు. ప్రార్థన ఆత్మతో నింపబడతారు. అన్యజనులు కూడా మా కోసం ప్రార్థన చేయండి అని నిన్ను అడుగుతారు. జ్ఞాపకం చేసుకో, ఇది ప్రవచనం. అన్యజనులు కూడా నిన్ను అడుగుతారు, అమ్మ ప్రార్థన చేయండి, సమస్యలు ఉన్నాయి అని అడిగే దినం రాబోతుంది. కాబట్టి ప్రార్థన ఆత్మతో ప్రజలందరూ నింపబడబోతున్నారు. ప్రార్థన ఏక మనసు కలిగి ప్రార్థన చేసే అనుభవాన్ని ప్రజలు పొందుకోబోతున్నారు ఈ 2023లో. 2022 ఎలా గడిచిపోయింది తెలియదు, 2023లో కలిసి ప్రార్థన చేసే అనుభవాన్ని పొందుకోబోతున్నావు. 8వది, చైనా రష్యాలు కలిసి ప్రపంచ యుద్ధానికి ఆలోచన చేస్తారు.
ఇప్పటికే చేస్తున్నారు. అది ఇంకా తీవ్రతరం దాలుస్తుంది. చైనా ఇతర దేశాలను ఆక్రమణ చేసుకోవడానికి, రష్యా ఇతర దేశాలను ఆక్రమణ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఇలా ప్లాన్లు చేసే క్రమంలో రెండు కూటమి ఏర్పడతాయి. రెండు కలిసి ఏదో చేద్దామని సాధించే ఆలోచన గుండా వెళ్తుంది 2023. యుద్ధానికి సిద్ధం కావడానికి ఈ రెండు కలిసి చేసే కార్యక్రమము చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ రాకెట్స్ కావచ్చు, వారికి ఉన్న డ్రోన్స్ కావచ్చు, వారికి ఉన్న ఆయుధ బలగాలు కావచ్చు, ప్రజలందరినీ వారి వైపు తిప్పుకోవడానికి ప్లాన్లు చేసుకోవడానికి ఈ రెండు దేశాలు చేసే కార్యాచరణ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పటికీ యుక్రెయిన్ రష్యాతో జరుగుతుంది. అయితే యుక్రెయిన్ రష్యాతో సంధి చేసుకోవడానికి మనసు లేని పరిస్థితిగా అది కనపడుతుంది. ఏమాత్రం మనసు లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ రష్యా చైనా రెండు కలిసి ప్రపంచ దేశాల మీదకి యుద్ధం చేయడానికి, ఆ రెండే ప్రపంచాన్ని శాసించాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది జరగబోయే ఆలోచన. ఎక్కువగా కొత్త ఆయుధాలను ట్రై చేస్తారు వాళ్ళు. రష్యా చైనా కొత్త ఆయుధాలను వారు ఇంప్లాంట్ చేస్తారు. మీరు చూడండి, రాబోయే దినాల్లో మీరు చూడొచ్చు. చైనా రష్యా భయంకరమైన బాంబులు తయారు చేస్తుందని, అవి రెండు ఏకమవుతావని, ఆ రెండు ప్రపంచం మీదకి యుద్ధం చేసే పరిస్థితుల కొరకై బాంబులను సిద్ధం చేస్తుందని తలంపు కలిగి ఉన్నారని, ఆలోచన కలిగి ఉన్నారని నేను చెప్పడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో వారు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో వారు రష్యా చైనా ప్రపంచంలో ఎవరికీ లేనంత సామర్థ్యం కలిగిన అణుబాంబులు తయారు చేశారు. అణుబాంబులు తయారు చేసి రెండు ఏకమైపోయినాయి. రెండు ఏకమైపోయి ఎప్పుడు యుద్ధం చేయాలనే పరిస్థితిలోకి 2023లో వారు ఆలోచన కలిగి ఉన్నారు అని నేను చెప్పాను. దాని మాటను బట్టి ఖచ్చితంగా దాని ప్రకారమే వారు ఆలోచన కలిగి ఇప్పుడు పెద్ద బాంబులు తయారు చేసుకొని పెట్టుకున్నారు. దానికి సంబంధించిన వాటిని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 9వది, పాపం వలన మనశ్శాంతి లేక పెద్దలు, యవనస్తులు అందరూ ఉద్యోగంలో వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న దుష్ట ఆలోచనలు, నెమ్మది లేక ఈ వ్యభిచారపు ఆలోచనలు, ఈ యొక్క అశ్లీలమైన ఆలోచనలు, ఇవన్నీ నెమ్మది లేక ఏం చేస్తాయంటే ప్రజలను ఆత్మహత్యకు గుండా తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతాయి. 2023లో మీరు ఎక్కువగా గమనించేది ఏంటంటే మీ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణాళిక చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, ఆత్మహత్యలు జరగకుండా ఎవరెవరు ఈ పరిస్థితిలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం. మనం దేవుడు కాపుదలు ఇచ్చినట్లు, దేవుడు కార్యం జరిగించి అవి ఆపునట్లు ప్రార్థన చేద్దాం. ఇవన్నీ జాగ్రత్తగా ఉంటారనే విషయాలు నేను తెలియజేస్తున్నాను మీకు. ఇవి ప్రార్థనా మనవులు, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆత్మహత్యలు జరగకుండా ఉండనట్లు ప్రార్థన చేద్దాం. అయితే ఎక్కువ మందికి మనశ్శాంతి లేకపోవడం వలన పెద్ద సినీ యాక్టర్స్, పెద్ద పొలిటీషియన్స్, బాగా చదువుకున్నవారు వీటి గుండా వెళ్ళిపోతారు. ఈ మాట చెబుతూ ఉంటేనే హృదయంలో వేదన బాధేస్తూ ఉంది. భారంతో ప్రార్థించే దేవుని దగ్గరగా వచ్చినట్లయితే వారు విడిపింపబడతారు. ఇప్పుడు నీవు మాట వింటున్నావేమో, నీవు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావేమో, నీకు మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, దేవుడు అంటున్నా నా శాంతి నేను ఇస్తా, రండి నా దగ్గరికి. ఐ విల్ గివ్ యూ పీస్, కమింగ్ టు మీ, ఐ విల్ గివ్ యూ పీస్. నీకు ఎక్కడ సమాధానం లేదేమో, ఎక్కడ నీకు లేదేమో సమాధానం, యేసు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఆ పని చేసుకోవద్దు, నీ మాట నీవు వింటున్నావు, ఆ పని చేసుకోవద్దు, మనశ్శాంతిగా బ్రతుకు, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేసుకో, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు నీకు దేవుడు. తర్వాత 9వదిగా భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్, భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ఒకటి తేవాలని ట్రై చేస్తున్నారు. అది 2023లో తేవాలనుకుంటున్నారు. మరి జరుగుతుందంటే జరగదు. ధైర్యంగా ఉండి, బీ బ్రేవ్. 2023లో జరగదు, చేతగాదు. దేవుడు కృప చూపించబోతున్నాడు భారతదేశంలో క్రైస్తవులకి. అది జరగడానికి సాధ్యం కూడా కాదు. ఎన్నో ప్రణాళికలు వేసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
మత మార్పిడి ఎక్కువైపోతూ ఉంది, అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఎస్తేరు, మొర్దుకై, మనం వారిద్దరిని చూసినట్లయితే ఎస్తేరును చంపాలని, మొర్దుకైని ఆ జాతినంతా నాశనం చేయాలనుకున్న హామాను ఎన్నో ఎత్తుగడలు వేశాడు. ఏమైంది చివరికి? వారు చేసిన ప్రార్థన, వారు చేసిన ఉపవాస ప్రార్థన, వారు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విని, ఎవరు చేయాలనుకున్న వారే తనంతట తాను, దేవుడు కాదు ఆ మనసులో పెట్టిన ఆలోచన, తనంతట తాను ఉరి కొయ్యకు రాజు ఉరి తీయడం జరుగుతూ వచ్చింది. ఉరి కొయ్యకు ఉరి తీయడం జరుగుతూ వచ్చింది. ఎంత ఘోరం, ఎంత భయంకరమైన పరిస్థితి ఇది జరగబోతుంది. కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్ అనేది రాదు. మీరేం భయపడొద్దు, దిగులు పడొద్దు. సువార్త ప్రకటించుకుంటాం, అనేక చోట్ల సువార్త జరుగుతుంది. యేసుక్రీస్తును విశ్వసించి దేవుని కొరకు జీవించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. 9వదిగా 10వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 10వదిగా భారతదేశంలో అతి భయంకరమైన భూకంపం రాబోతుంది. అతి భయంకరమైన భూకంపం రాబోతుంది ఒక ప్రాంతంలో. అయితే అంత ఘోరమైన భూకంపము వస్తూ చాలా బీభత్సం అనేది సృష్టిస్తుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. అది 2023లో జరగబోతుంది. ప్రాణ నష్టం లేకుండా, ఎవరు గాయాల పాలకుండా, ఇబ్బంది పడకుండా ప్రార్థన చేద్దాం, సరేనా? ఎవరు ఇబ్బంది పడకుండా దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కాపుదల వారికి తోడైనట్లుగా మనము దేవుణ్ణి వేడుకుందాం. ఈ విషయాలు గమనించండి. ప్రతిదీ జరుగుతూ వచ్చింది. ప్రార్థనాత్మ ఎంతకుముందు ఎన్నడూ లేనంత ప్రార్థనాత్మ క్రైస్తవులో ఉంది. ప్రతి చోట మీటింగ్లు, క్రిస్మస్ సభలు, క్రిస్మస్ కూడికలు, ప్రార్థనలు, కాన్ఫరెన్స్లు పెట్టుకొని ఎంత ఆత్మీయంగా బలపడ్డారు మీరు చూడట్లేదు? దేవుడు తెలియజేసిన మాట అయితే, దేవుడు చెప్పాడు, జరుగుతుంది. ఆత్మ వారి మీద నింపబడుతూ వచ్చింది. జరిగిన కార్యం ఇదే, జరుగుతుందని మాట్లాడారు. దాని గురించి నేను ప్రకటించాను, ఖచ్చితంగా జరుగుతూ వచ్చింది. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చాలామంది అనేక రకంగా మాట్లాడేవారు ఉన్నారు, అనేక రకంగా. కానీ దేవుడు తన దాసులతో మాట్లాడి తెలియజేసిన విషయాలను నేను మాట్లాడి తెలియాలి. దేవుడి దగ్గర అడుగుతాను, నేను దేవుడి దగ్గరికి అడిగి దేవుని యొక్క ముందుకు సాగట కొరకై, జాగ్రత్తగా నేను తెలియచేయడం కొరకై వీటి తెలియజేస్తూ ఉన్నాను. 2024 గురించి కూడా ఏమేం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, వాటి గురించి కూడా దేవుని సలు అడుగుతున్నాను. ఆయన ఖచ్చితంగా నెరవేర్చబోది తెలియజేస్తున్నాడు. తర్వాత 2023 యాంటీ కన్వర్షన్ బిల్ అని ఒకటి, యాంటీ కన్వర్షన్ లా అనేది ఒకటి తేవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని, దాని గురించి బలవంతంగా అసలు భారతదేశంలో ఇతర మత విశ్వాసాలు కలిగిన వారు ఎవరు ఉండకుండా వారు అక్రమంగా ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారని దాని గురించి చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతా వచ్చింది. చాలా వీడియోలు చేశారు చాలామంది. ఇంకా అయిపోయింది అని ఒక భయభ్రాంతులుగా చేసిన పరిస్థితుల్లో అప్పుడే నేను చెప్పాను, మాట్లాడిన మాట ఏంటంటే, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఆ యొక్క బిల్ అనేది రానే రాదు. 2023లో ఆ బిల్లు రాదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఆ దినాల్లో రక్షించబడాలని చెప్పడం జరుగుతూ వచ్చింది. కారణం ఏంటి? ఎందుకంటే దేవుడి యొక్క కార్యాలు జరగాల. ఆయన ఏం చెప్తారో జరుగుతుంది. దేవుడు నాతో వాక్యం ద్వారా ఆయన మాట్లాడి, తలంపుల ద్వారా మాట్లాడానా నాకు తెలియజేస్తారు అనే ఉద్దేశంతో నేను ఇది దేవుడు గొప్పతనాన్ని బట్టి నేను తెలియజేస్తాను. 2023 ఏమి జరుగుతుందో ముందుగానే తెలియచేసి వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగినవాడు ఆయన ఎరిగినవాడు. ఇర్మియా 33:3 ప్రకారం మీకు కూడా నేను చెప్తా, నన్ను అడగండి, నన్ను అడిగితే నేను చెప్తాను కదా అంటాడు. అది మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ముందుకు ఆత్మీయమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలా మనం. జరుగుతుందో లేదో అనేక పరిస్థితులు ఉంటాయి.
అలాంటి పరిస్థితుల్లో మనము దేవుడి మాట ఇది అనుకొని నువ్వు భావిస్తే సరిపోద్ది. మన సొంత మాటల ప్రకారం వస్తే మాత్రం అవి జరగవు. మన సొంత ఆలోచన ప్రకారం వస్తే కొన్నిసార్లు సొంత ఆలోచనలు వస్తాయి, అవి జరగవు. ఆ జరగనప్పుడు బాధపడతా ఉంటాము, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఎన్ని కలుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రజలు జరిగిన వాటిని పట్టించుకోరు, జరగని వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వీటిని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటుంటారు. ఏదేమైనా 2023లో ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో మీకు చెప్పడం జరిగింది. అనేక వర్షాలు చాలా తక్కువ, కరువు గుండా భారతదేశము వెళ్తుంది. అనేక రకమైన రేట్లు అధికంగా పెరిగిపోతాయి. చాలా కష్టంగా ఉంటుంది భారతదేశము, ప్రపంచమంతా. అనేక చోట్ల కరువు గుండా వెళ్ళే ప్రదేశాలు ఎదురవుతాయని చెప్పడం జరుగుతూ వచ్చింది. అది మనం జరుగుతుంది ప్రపంచంలో. ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయంటే దేవుడి యొక్క మాట తీసుకొని చెబుతున్న మాటలో ప్రతిదీ నెరవేరుతూ వచ్చింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పటికైనా యేసును అంగీకరించండి, నమ్మండి. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది కదా. ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతుంది. తన దాసులను వాడుకొని, తన దైవజనులను వాడుకొని, ఆయన దేవుని యొక్క సేవకులుగా స్థిరపరచుకొని ఆయన వాడుకుంటూ ఉన్నారు. ఇది నా అతిశయను బట్టు, గర్వం బట్టు చెప్తున్న మాట కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడేవాడు, ఆయన తెలియచేవాడు, ఆయన జరగబోతున్న కార్యాలు తెలియచేవాడనే ఉద్దేశంతో ఈ విషయాలు నేను మీకు ప్రకటిస్తున్నాను, తెలియజేస్తాను. యేసుప్రభువుని విశ్వాసం ఉంచండి. 2024లో కూడా ఏం జరగబోతుందో దాని గురించి కూడా నేను మీతో మాట్లాడబోతున్నా. 2022లో కూడా ఏం జరిగిందో కూడా దాని గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది. గూఢమైన సంగతులు ఆయన బయలుపరుస్తాడు. ఆయన చాలా మంది ఏమీ జరగదండి, ఏమి బయలుపరచాలంటూ ఉంటారు. ఆయన మాట్లాడేవాడు, నీతో కూడా మాట్లాడతాడు. నీతో కూడా కాదు, నువ్వు వినే మనస్సు లేదు నీకు. పో దేవుడి దగ్గరికి, యేసు దగ్గరికి వెళ్ళి కన్నీరు గార్చు, ప్రభువా నాతో మాట్లాడవా అని అడుగు. ఎందుకు మాట్లాడని నీతో ఆయన? ఎందుకు మాట్లాడని నీతో వాక్యం ద్వారా ఆయన వాక్యం పట్టుకొని చదువు. ఆయన సన్నిధిలో అడుగు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. ఆయన తలంపులు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు, ప్రవచనాలు ఇస్తాడు. నువ్వు వ్యతిరేకంగా ఏలాకోలకంగా యేసయ్య నాతో మాట్లాడాడు అని చెప్పి అబద్ధాల కోరిక మారిపోతావు అంతే. అది కాదు. నిజంగా నువ్వు దేవుని తెలుసుకోవాలి అంటే, నిజంగా పరలోకం వెళ్ళాలి అంటే, అసలు నిజమా కాదనే ఉద్దేశం అంటే, నువ్వు చిన్న పిల్లడు మనసులాగా వెళ్ళిపోవాలి. నాకేమీ తెలియదే, నాకు చేత కాదు, నువ్వు నాతో మాట్లాడవా, సహాయం చేయవా అని అడిగితే చిన్న పిల్లడు మనసులాగా వెళ్ళిపో. నాకు అంతా తెలుసు అని వెళ్తే దేవుడు నీతో ఒక్క మాట కూడా మాట్లాడు, నీ దగ్గరికి రాడు, నీ కనిపేడు, ఏమి చేయడు, నీతో చేయడు. ఆయన చిన్న పిల్లడిలాగా వెళ్ళు. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా చిన్న పిల్ల, నాకేం తెలియదు, నీవు తెలియచేవా, నీ మహిమార్థం కొరకై, నీ మహిమ కొరకు సహాయం చేయవా అని అడిగి వెళ్ళి నేను దేవుడిని అడుగుతాను. అందుకే అద్భుతాలు జరుగుతున్నాయి మన మినిస్ట్రీలో. ప్రవచనాలు చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. స్వస్థత జరుగుతూ ఉన్నాయి. అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ప్రజలందరూ రక్షించబడి మారు మనసు పొంది ఎంతో మంది ఫోన్లు చేసి ప్రేయర్ చేయించుకొని వారు మేలు పొందుతున్నారు. నేను భావించేది ఏంటంటే, నా దేవునికి మహిమ రావాలా. ఏదేమైనా వారు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వారు ఓదార్చబడాలా అనే ఉద్దేశంతోనే ఈ పరిచర్య కొనసాగించబడుతుంది. ఈ పరిచర్య కొనసాగించబడేది దేవుని యొక్క మహిమార్థం కొరకు తప్ప ఇంకే దేని గురించి కాదు. వీటి గురించి ఆలోచించండి. 2024లో ఏం జరగబోతుందో వాటిని కూడా ఈ వారంలో దేవుని సన్నిధిలో అడిగి కనిపెట్టి దాని గురించి కూడా మీకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించి కాపాడి భద్రపరచు. నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన. చిన్న పిల్లవాడి మనసులు వెళ్ళి దేవుని యొక్క ఆలోచన అడుగునట్లు నా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి 2024లో ఎలా స్థిరపరచబోతున్నాడో ఆ వీడియో కొరకు ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని భద్రపరిచి స్థిరపరచును గాక. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బిడ్డలను జ్ఞాపకం ఆదరించండి, సహాయం చేయండి. 2024లో ఏం జరగబోతుందో, ఎలా ఎలా నడిపించబోతున్నారు, గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ మా దేశాన్ని, మా ప్రపంచాన్ని కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.